దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ క్వెషన్. యెహోషువకు నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము అని ఎవరు చెప్పారు? ఏ. మోషే, బి. యెహోవా, సి. అహరోను, డి. కాలేబు. తెలిసిన వాళ్ళు కామెంట్లో టైప్ చేయండి. టైమ్ స్టార్ట్ నౌ. 1, 2, 3. జవాబు యెహోవా. యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అనుంది. అంటే ఇక్కడ దేవుడు ఏమి చెప్తున్నాడు? దిగులు పడద్దు, జడియద్దు, ధైర్యంగా ఉండు అంటున్నాడు. కానీ మనము మొట్టమొదట చేసే పని భయపడడం. పలు సందర్భాల్లో విభ్రాంతి కలిగించే వార్తలు వింటూ ఉంటాము. అలాంటి సమయంలో ఏమి చేయాలని మనసు కలత చెందుతుంది. అప్పుడే ప్రభువారు మెల్లని స్వరముతో భయపడకము అని మొట్టమొదటగా చెప్తూ ఉన్నారు. సాతాను ఒక విశ్వాసి అంతరంగంలో విత్తేటువంటి మొదటి విషపు విత్తనం భయమే. మొదట భయము కలగజేసి కలవరపరిచి దేవుని వాక్యం నుండి దూరం చేస్తుంది. దేవుడు తన బిడ్డకు కావాల్సిన ధైర్యాన్ని వాక్యం రూపంలో భయపడవద్దు అని చెప్పి 365 రోజులు చెప్పుచున్నాడు. యోహాను 14:27లో, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయముని కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని ఉంది. ఈ వాక్యం ఏం చెప్తుందంటే మన మనస్సుని నిమ్మలంగా ఉంచుకోవాలి. అది కొంచెం కష్టమే. కానీ మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పెను, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయుచున్నాడు, మీరు ఊరికయే ఉండవలెను అని. అలాగే మనం కూడా సమస్తమును దేవునికి అప్పజెప్పి నిమ్మలముగా ప్రార్థన చేసేవారంగా ఉందాము. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధుడా, దీర్ఘశాంతం గల దేవా, సమాధానకర్త, స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతలు ప్రభువా. మా పక్షాన యుద్ధం చేసే దేవా స్తోత్రం. కలత చెందే విషయాల్లో కూడా మేము ధైర్యంగా మిమ్మల్ని ఆశ్రయించి విశ్వాసంతో ప్రార్థించే హృదయాన్ని మాకు దయచేయము తండ్రి. ఇంకా ఎంతమంది రక్షణ లేదు, రక్షణ దయచేయండి. బాధలు, కలవరంలో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని విడిపించి మీ సహాయం దయచేయండి తండ్రి. ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.